Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో జీరోకి వాల్యూ ఉండదు, కానీ 1 యాడ్ చేస్తే దానికి ఎంత వాల్యూ అయితే ఉంటుందో మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ డబ్బు అనేటువంటి ఎమోషన్ యాడ్ చేస్తే నిజంగానే వాల్యూ యాడ్ అవుతుంది సార్. నో డౌట్. డబ్బుకి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేటువంటి దాని మీద మన ఎమోషన్ నెగటివ్ని ఏ వైపుకు తీసుకువెళ్లకుండా మన సబ్కాన్షియస్లో ఎలా నెగిటివ్ తీసుకెళ్తే రికార్డ్ అవుతుందో అది కాకుండా వాల్యూ ఇచ్చి దాన్ని ఎలా కాపాడుకోవాలనే దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొక పవర్ఫుల్ సీక్రెట్ చెప్పబోతున్నాను సార్. ఏంటంటే చాలామంది సార్ పెద్ద సమస్యకి, చాలా పెద్ద సమస్యకి సొల్యూషన్ కూడా అలాగే పెద్దగా ఉంటుందేమో అనుకుంటారండి. దీనికి ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో చాలామంది అనుకుంటారు, సార్ మాకు విపరీతమైన డబ్బు సమస్య ఉంది సార్, అప్పుల్లో అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక చిన్నది బిగ్ సొల్యూషన్ అండి, మామూలుగా కాదు. చిన్న లా ఆఫ్ అట్రాక్షన్ మీకు చాలా పెద్ద సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకప్పుడు ఫస్ట్ టైం అటండి అమెరికాలో అంటే యుఎస్ వాళ్ళు, నాసా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు సడన్గా వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు సార్. ఏమని ఇచ్చేవారంటే నాసా ఆస్ట్రోనట్స్కి, సైంటిస్టులు అంతరిక్షంలోకి వెళ్ళారు కదా, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ని రాయమని చెప్పారు సార్. అందరూ రెడీగా రాయడానికి ట్రై చేశారు. అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి అక్కడ రీఫుల్ పనిచేయదు, పెన్ను పనిచేయదు సార్. ఎవరు రాయలేకపోతున్నారు. సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఏం కమ్యూనికేషన్ వెళ్ళిందో అక్కడ మీ ఎక్స్పీరియన్స్ రాయండి అంటే వాళ్ళు రాయలేకపోతున్నారు. సో వాళ్ళు చెప్పారు ఇక్కడ పెన్ను పని చేయట్లేదు, మేము రాయలేమని చెప్పేసారు. ఇంకా వీళ్ళు కిందకు వచ్చిన తర్వాత సైంటిస్టులు చాలా డబ్బులు ఖర్చు పెట్టారండి. సో కొత్త పెన్ క్రియేట్ చేయాలి, ఎలాగ అక్కడ ఏదైనా రాయాలని చెప్పేసి. సో అందరూ తల పట్టుకుని విపరీతంగా అంటున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఎంత ట్రై చేసినా పెన్ను రావట్లేదండి. సడన్గా ఆ ల్యాబ్లో ఒక బాయ్ అండి, సార్ నాకు ఒక సొల్యూషన్, వెళ్ళరా ఇంత బిజీగా ఉంటే బోర్డు మీద సైంటిస్టులు మాకే రావట్లేదు, నువ్వు అసలు బాయ్ నీకు ఎలా వస్తుందని అంటే పాపం 2-3 సార్లు చెప్దామని ట్రై చేసిరండి. చెప్దానంటే ఇది చిరాగ్గా ఉన్నారు, చాలా అంటే పిచ్చెక్కిపోతున్నారు అనమాట. వెంటనే ఒక సైంటిస్ట్ చూసి ఏదో చెప్పాలనుకుంటున్నాం, పర్లేదు నాకు చెప్పనంటే, సార్ ఏం లేదు సార్, ఇంతకు ముందు రష్యా వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు ఎలాగ దీన్ని హ్యాండిల్ చేశారో అడగండి సార్ అంటే, ఒరే గుడ్ ఐడియారా అని చెప్పేసి వీళ్ళు నాసా వాళ్ళు ఏం చేశారంటే సోవియట్ యూనియన్కి ఫ్యాక్స్ పంపించారండి. అప్పుడులో ఫ్యాక్స్ పంపించారు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా రిటర్న్ పంపించారంటే, మేము మా ఆస్ట్రోనట్స్కి పెన్ ఇవ్వలేదు, పెన్సిల్ ఇచ్చామని చెప్పారండి. చూడండి సింపుల్గా, ఎందుకంటే పెన్ అక్కడ రాయదు, పెన్సిల్ మాత్రం రాస్తుంది. సో సోవియట్ వాళ్ళు, రష్యా వాళ్ళు నాసా వాళ్ళకి ఫ్యాక్స్ పంపించారు, మా ఆస్ట్రోనట్స్కి మేము పెన్సిల్ ఇచ్చాము. అదే సొల్యూషన్ తెలియక వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టారండి. అదే చెప్తున్నాను, మీరు చూడండి సమస్య చాలా పెద్దదండి, సొల్యూషన్ ఎంత చిన్నగా ఉంది సార్, చాలా చిన్నగా ఉందండి. సో నేను అదే చెప్తున్నాను, మీకు చాలా పెద్ద సమస్యలు ఉండొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక చిన్న కాన్సెప్ట్ అండి, మీ సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. రష్యా వాళ్ళు దాన్ని వాడారండి, పెన్సిల్ వాడారు. సో చాలా దానికి అంటే చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట. అంటే లైక్ ఎంత సింపుల్ సొల్యూషన్ అని చెప్పేసి. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళు అదే వాడుతుంది, రష్యన్ స్పేస్ పెన్ అండి అది. కొన్ని లక్షల రూపాయలు. యాక్చువల్లీ సార్ దీని గురించి అమెరికా వాళ్ళు $12 బిలియన్ వేస్ట్ చేశారండి. $12 బిలియన్ ఓన్లీ పెన్ కనిపెట్టండి, $12 బిలియన్ అంటే చూడండి. సో అయితే ఇక్కడ చూడండి సార్. సో ఇక్కడ నేను ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే, మనీ అని ఉంది కదా సార్, ఆ చివర MY తీసాం అనుకోండి సార్, ఏం మిగులుతుంది? 1. సో అంటే ₹1 కాయిన్. ఈ ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే, మీరు డబ్బు అనగానే చిన్నప్పటి నుంచి మనకి రూపాయి జనరల్గా సార్ చిన్నప్పుడు అంటే అందులో అంత పెద్ద అనాలిసిస్ ఉంటే షాక్. ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే ఆ MY తీసేస్తే సార్ 1 మిగులుతుంది. చెప్పేది ఏంటంటే ₹1 ఇక్కడ జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండండి. 0 అనేది ఎప్పుడు సార్ మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు కానీ అంటే 0 అనేది అంతానికి సమానం అండి. అందుకే ఎవరు కూడా చివర నెంబర్లో కానీ బైక్ నెంబర్, కార్ నెంబర్ 0 పెట్టుకోరు. 4 0 మొన్న మనం చెప్పాను సార్, 4 9 పెట్టుకుంటారు తప్ప 4 0 ఎవరు పెట్టుకోరు. అందువల్ల ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే 1 అనేది సార్ చూడండి, లాభం 1 అంటారు ఎవరైనా కౌంట్ చేసేటప్పుడు. ఎవరైనా నెంబర్ 1 ఉండాలనుకుంటారు కానీ నెంబర్ 0 ఎవరు జీరో అవ్వాలనుకోరు. సో 1 అనేది నూతన ప్రారంభానికి సంకేతం కాబట్టి ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చేటప్పుడు సార్ ₹11, ₹51, ₹101, ₹501 ఇస్తే మనం నెంబర్ 1 అంటే ఇచ్చేటప్పుడు కూడా ₹1 చూసినప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మనం ₹1 అనేసాం, కానీ నేను నెంబర్ 1 అవుతాను అనుకుంటే సార్ ఖచ్చితంగా నెంబర్ 1 అవుతాను డబ్బు విషయంలో. సో ఇలా ఇచ్చేటప్పుడు కూడా ₹11 అంటే 0 ఇవ్వకుండా దానికి ₹1 యాడ్ చేస్తే చాలా అద్భుతం. సో 1 అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఇంకా దాని తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఇందాక మనం ఏం చేసామంటే ఆ చివరి MY తీసేసాం 1. ఇప్పుడు ఈ 2 కలపండి సార్, మై అట ఇక్కడ చూడండి, మై అంటే నేను అనే అర్థం వస్తుంది.
ఇప్పుడు చాలా మంచి తప్పు ఏంటంటే సార్, అందరూ కూడా ఆడికి ఎంత డబ్బు వచ్చేస్తుంది, వీడికి ఎంత డబ్బు వచ్చేస్తుంది, అబ్బా ఈ సెలబ్రిటీస్ ఉన్నారే ఓ పక్క సినిమాలు చేసేస్తారు, యాడలు చేసేస్తారు. ఈ ఆఖరి సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీరు వాళ్ళకి డబ్బు వస్తుంది ఆలోచిస్తే వాళ్ళకే డబ్బు వస్తుంది. ఎందుకు? మీ ఆఖరి సిద్ధాంతం అక్కడ పనిచేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే నిజంగా సార్, నిజమే 100%. సో వీళ్ళు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, చాలా మందికి డబ్బు రాకపోవడం మెయిన్ కారణం వాళ్ళకి ఎంత వస్తుంది వీళ్ళకి వస్తుంది అని ఆలోచిస్తారట. కానీ నేనెంత సంపాదిస్తున్నాను, అందుకే ఫోకస్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏంటంటే, ఫోకస్ ఆన్ మీ డబ్బు మీద ఆలోచించండి, మీ డబ్బు గురించి మీరు ఆలోచించండి. చాలా మంది వాళ్ళ పర్సులో ఎంత డబ్బు ఉందో తెలియదు, బ్యాలెన్స్ ఎంత ఉందని అడిగాను, ఒక్క నిమిషం ఫోన్ పే చెక్ చేస్తాను, చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అంటే. చూడండి సార్, అంటే వాళ్ళ డబ్బు పట్ల వాళ్ళకి ఎంత ఉందో తెలియదు. అండ్ ఇంకొకటి సార్, నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో ఈ ₹1 కూడా సార్ ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదండి. కొంతమంది ఫ్రిడ్జ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు. దాని బట్టి ఏమవుతుందంటే, యూనివర్స్కి ఏం మెసేజ్ వెళ్తుందంటే, యూనివర్స్కి సార్ రూపాయి అయినా ₹1,00,000 అయినా ₹1,00,00,000 అది ఒకలాగే చూస్తుందండి. ఇట్స్ సింపుల్ డాట్ సార్, దానికి డాట్. సో మీరు డబ్బు పట్ల నిర్లక్ష్య ధోరణిగా ఉన్నారు అనేసి యూనివర్స్ ఒక మెసేజ్ ఉందండి. ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే, యూనివర్స్ మీకు ఫస్ట్ చిన్న డబ్బు ఇస్తుంది సార్. పెద్ద డబ్బు ఇచ్చే ముందు ఫస్ట్ చిన్న డబ్బు ఇస్తుంది. చిన్న డబ్బు ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో చూసి పెద్ద డబ్బు ఇస్తుంది సార్ జనరల్గా. సో ఇప్పుడు సరే, ఒక ఫాదరు ఒక పాపకు ఒక ఐస్ క్రీమ్ కొన్నాడండి, చిన్న ఐస్ క్రీమ్ పడేసింది పాప. నాన్న పెద్ద ఐస్ క్రీమ్ కొన్నాను. సరే దానికన్నా కొంచెం పెద్దది కొన్నారండి అతను, అది కూడా హ్యాండిల్ చేయలేక పట్టుకోలేక పడేస్తుంది. ఇప్పుడు పెద్ద ఐస్ క్రీమ్ ఇస్తారా సార్ ఫాదర్? ఎవరు? బికాస్ యూనివర్స్ won't give you what you can't handle అంటున్నదండి ఆకర్షణ సిద్ధాంతం. అండ్ ఇంకోటి సార్, చాలా మంది ఈ డబ్బు విషయంలో ఎమోషనల్ మిస్టేక్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక స్టోరీ. ఒక అతను సార్ లాటరీ టికెట్ కొన్నాడండి. లాటరీ టికెట్ కొంటే లాటరీ పేలింది 1 month తర్వాత. టికెట్ ప్రైస్ ఎంత? 10 లక్షలు. 10 లక్షలు. చూడండి ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, డబ్బు పట్ల సింపుల్ మిస్టేక్, సిల్లీ మిస్టేక్ చేస్తారు. 10 లక్షలు వచ్చింది సార్. అతను ఆ టికెట్ పెట్టుకుని ఇలా అన్నాడట, ఇతను ఎంత కొన్నాడు తెలుసా సార్? ₹50 టికెట్ కొన్నాడండి. ₹50 ఎంత వచ్చింది సార్ డబ్బులు? 10 లక్షలు వచ్చింది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళాతున్నాను అన్నట, నా 10 లక్షలు నాకు ఇచ్చి అంటే, బాబు ఇప్పుడు 10 లక్షలు లేవు, ఫస్ట్ 5 లక్షలు ఇచ్చేస్తాను, తర్వాత 5 లక్షలు నీకు 1 నెల రోజులు ఇస్తానంటే, నాకు వద్దు, నా 10 లక్షలు నాకు ఇచ్చేసి ఇప్పుడు లేకపోతే వద్దు, లేకపోతే ₹10 నా ₹50 నాకు ఇచ్చానడట. చూడండి, ఫస్ట్ అతను ఏమన్నాడు సార్, నేను మీకు 5 లక్షలు ఇస్తాను, మొత్తం 10 లక్షలు పెళ్ళింది లాటరీ. టికెట్ ఎంత కాస్ట్? ₹50. మీకు ఇప్పుడు 5 లక్షలు ఇస్తానంటే ఇతను ఏమంటున్నాడు, నాకు అలా వద్దు, మొత్తం ఇస్తే 10 లక్షలు, లేకపోతే నా ₹50 నాకు ఇచ్చే అన్నాడు. చూసారు సార్, అంటే 5 లక్షలు ఇస్తున్నాడు కదా, తీసుకోవచ్చు కదా, అది తీసుకోండి, నా ₹50 నాకు ఇచ్చా, నా ₹50 నాకు ఇచ్చా అంటాడండి. చాలా మంది ఎమోషనల్ అయ్యాట డబ్బుని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పోగొట్టుకుంటారండి. సో డబ్బు విషయంలో మీరు ఎమోషనల్ అవ్వకూడదు. ఇంతకుముందు కూడా చెప్పాను సార్, చిన్నదే పెద్ద థియరీ అండి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. చాలా మంది అంటే ఈగోకి వెళ్ళి, ఎమోషన్స్కి వెళ్ళి మంచి మంచి పార్ట్నర్షిప్స్ని పోగొట్టుకుంటారండి, రావాల్సిన దాన్ని కూడా చెడగొట్టుకుంటారు. దీనికి ఇంకో స్టోరీ చెప్తాను సార్. ఒక అతనట అంటే పాపం వాటర్ కోసం వెతుకుతున్నాడు అండి. ఒక ఎడారి ప్లేస్లో వెళ్ళాడు, వాటర్ దొరకలేదు. సడన్గా ఒక పెద్ద బోరింగ్ కనిపించిందండి. ఆ బోరింగ్కి బకెట్ ఉంది. ఆ బకెట్ మీద ఏం రాసింది, అక్కడ పక్కన రాసింది సార్. ఏం రాసిందంటే, ఈ బకెట్లో నీళ్ళు చాలా ప్రత్యేకమైనవి, కొంచెం నీళ్ళే ఉన్నాయి సార్ బకెట్లో, ఈ నీళ్ళు తాగొద్దు. కానీ అతనికి ఏంటి విపరీతమైన దాగం వేస్తుంది. అతనికి డౌట్ వచ్చింది, ఏమని రాశారు అక్కడ, ఈ నీళ్లు బోరు పంపులో వేసి బోరు కొడితే ఎక్కువ నీళ్ళు వస్తాయని. ఇప్పుడు అతనికి డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ నాకు బాగా దాహం వేస్తుంది, ఒకవేళ ఈ నీళ్ళు బోరింగ్ వేసి కుట్టి రాకపోతే అసలు ఎవడరా బాబు ఇలా రాశాడు అనేసి అనుకున్నాడు అనమాట. జస్ట్ ఆ బకెట్లు వాటర్ తాగి వెళ్ళిపోతాం అనుకున్నాడు. సరే ఇంకా బాగా దాహం వేస్తుంది కదా, సరే ఎందుకని మంచిది అని చెప్పేసి కొట్టిడండి. కొడుతున్నాడు, వాటర్ రావట్లే. అనవసరంగా ఉన్ని వాటర్ కూడా వేస్ట్ చేసుకున్నాను రా బాబు అనుకున్నాడు. కరెక్ట్గా కొంతసేపు అయిన తర్వాత ఒక విపరీతమైన బోరింగ్ వాటర్ వచ్చింది సార్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే, ఫస్ట్ టైం కొట్టగానే రెండోసారి ట్రై చేయగానే మీకు రాదు. ఫస్ట్ ఎలా వస్తుంది, చిన్న చుక్క వస్తుంది. మనం చిన్నప్పుడు బోరింగ్ కొట్టి ఉంటాం ఇప్పుడు క్రికెట్కి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఒక్కసారి వస్తుంది సార్ విపరీతంగా. ఆ తర్వాత వాటర్ వచ్చిన తర్వాత అతనికి తాగి అప్పుడు అన్నాడట, అప్పుడు అతను ఏం రాశాడంటే, చూడండి అదే దాని మీద సార్ ఇంకొక శుద్ధమొక్క పట్టుకుని అక్కడ రాశాడట, ఏమని, ఇది నిజం, ఇది నిజం అని రాశాడట సార్. అంటే ఆఖరి నా దగ్గర చాలా మంది క్లయింట్స్ రాకముందు దీన్ని నమ్మలేదు సార్, సరే ట్రై చేద్దామని అనేసి చాలామంది వస్తుంటారు నా క్లాసెస్కి. ఎప్పుడైతే అది నమ్మారో వాళ్ళు ఏమిస్తారంటే, ఇది నిజం అనే స్టేట్మెంట్ ఇస్తారండి. ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, చూడండి అక్కడ చాలా తక్కువ నీళ్ళు ఉన్నాయి సార్, కానీ అతను ఏం చేశాడంటే దాన్ని నమ్మి అందులో పోసి వాటర్ కొట్టాడు కాబట్టి అది వచ్చింది సార్. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీ దగ్గర చూడండి సార్, అక్కడ తక్కువ వాటర్ ఉంది, అలాగే తక్కువ డబ్బు ఉంది. సో దాన్ని అందులో పోయడం వల్ల, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల, మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ డబ్బు సంపాదిస్తామండి. అయితే ఈ రోజుల్లో సార్ ఎందుకు ఎక్కువ డబ్బు సంపాదించాలని చాలామంది అడుగుతారండి. ఒకసారి మీ అందరూ గుర్తుపెట్టుకుని, ఈరోజు చాలా ఉద్యోగాల్లో పెన్షన్ ఉందా సార్?
పెన్షన్ లేదు నన్ను అందరూ అడుగుతారు మరి లేకపోతే ఏంటంటే పెన్షన్ నో పెన్షన్ ఓన్లీ టెన్షన్ అండి. అందుకే సార్ అందుకే చెప్తున్నానండి. ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సార్, ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారితో వర్క్ చేసిన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఈరోజు చాలా అంటే తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో స్ట్రగుల్ అవుతున్నారు సార్. ఎందుకు? బికాస్ వాళ్ళు డబ్బు పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు, సరైన ఒక అవగాహన లేదు, ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీ లేదు. సో అందుకే నేను ఏమంటానంటే పెన్షన్ లేకపోతే ఓన్లీ టెన్షన్. ఫాస్ట్గా డబ్బు సంపాదించండి, ఫాస్ట్గా మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఉద్యోగాల్లో వయసు ఉన్నప్పుడు డబ్బు అందుకే మనకి పెద్దలు కూడా చెప్పారు సార్, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోండి. సో మీలో ఎనర్జీ ఉన్నప్పుడే, టాలెంట్ ఉన్నప్పుడే ఎక్కువ డబ్బు సంపాదించండి అని చెప్తుంది సార్. అందుకే డబ్బుని సంపాదించిన డబ్బుని సేవ్ కూడా చేయాలి సార్. అది ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. చాలా మీనింగ్ఫుల్ వీడియో అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సో ఇంతే సార్, ఈ వీడియోలో నేను చెప్పేది అంటే ఫైనల్గా మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి. సో అంటే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ సార్. మనీ ఒక లాంగ్వేజ్ ఉంది. ఏంటంటే ఇఫ్ యూ సేవ్ మీ టుడే, నన్ను ఈరోజు నువ్వు సేవ్ చేస్తే రేపు నిన్ను నేను సేవ్ చేస్తాను అని చెప్తుంది సార్. అది దీని యొక్క మీనింగ్ అండి. బాగుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ ఎనర్జెటిక్ అండ్ మీనింగ్ఫుల్. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.